అది దేవుని కోనేరు, దేవుని వాక్యం అక్కడ ఉంది, దేవుని ఆత్మ అక్కడ ఉంది. అవి నీళ్ళే. అవి ఎటువంటి నీళ్ళంటే రోగాన్ని బాగు చేసే నీరు. హల్లెలూయా. ఈనాడు ఈ సంఘాన్ని నువ్వు ఒక బేతెస్త కోనేటుగా నువ్వు నమ్మగలిగితే, ఈ కోనేటిలో వాక్యం అనే నీరు ఉంది, పరిశుద్ధాత్మ అనే నీరు ఉంది, లేక దేవుని యొక్క ఆత్మ అనే నూనె ఉంది, అభిషేకము, తైలాభిషేకం అనుకోండి, వాక్యోదక స్నానం చేత నువ్వు పరిశుద్ధపరచడం అనుకోండి. నీవు దేవుని మందిరంలో ఇది బేతెస్తా అని నువ్వు అనుకుంటే నీ రోగము, ఆత్మరోగం పోద్ది, శరీరరోగం పోద్ది. ఆత్మరోగం పాపం అయితే శరీరరోగము ఇంకే రోగమైనా పర్వాలేదు. మనకెందుకు రోగాలు కుదరటం లేదంటే మన విశ్వాసం సరిగ్గా లేదు. ఎందుకు మనం ఆత్మలో ఆనందం లేకపోతున్నాం? ఎందుకు ప్రభువుతో వాక్యంలో ఎక్కువ వాక్యం ఇష్టపడలేకపోతున్నాం? ప్రార్థన ఎక్కువగా ఇష్టంగా చేయలేకపోతున్నాం? ఎక్కువ ఎందుకు ఆరాధించలేకపోతున్నామంటే మనలో ఒక రోగము, పాపరోగం అనేది ఒకటి ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాట మనకి ఇష్టం ఉండవు. ఇంకా అయిపోతే మంచిది కదా, త్వరగా వెళ్ళిపోదాం, అక్కడేది ఏం కొంపం నిలిపోయినట్టుగా మనం భావిస్తూ ఉంటాం. అక్కడే బంధువులు వస్తారో, స్నేహితులు వస్తారో, టీవీ కార్యక్రమాలు వస్తాయో, ఇంకేదైనా లోకంలో అనుభవించే ఏమైనా ఉంటేమో వాటి కోసమే మనం తాపత్రయపడుతుంటాం. మందిరంలో కొంచెం సేపు ఎక్కువ ఉండాలంటే మనసు కుదరదు. ఎందుకంటే మనలో ఇంకా రోగం పోలే. పాప రోగం అనేది మనలో ఉంటే ఆ పాప రోగాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అది కోనేటిలో నీ రోగం పోద్ది. నీకు దేవుడు ఏర్పరిచిన స్థానిక సంఘము ఒక కోనేరు అనుకో, ఇది బేతెస్తా అనుకో. బేతెస్తా అంటే మనం తెలుసుకున్నాం కదండి, కృపా నిలయం. అక్కడ కృప ఉంది. నువ్వెంత పాపిపోయినా, ఎంత రోగము, ఎటువంటి మాయ రోగము నీకున్నా స్వస్థపరిచే శక్తి శరీర రోగమే కాదు, ఆత్మరోగం కూడా తీసివేసే గొప్ప శక్తి అనుకుంది. కాబట్టి వీడు ఆ గుడ్డోళ్ళలాగా, ఆ కుంటోళ్ళలాగా, గుట్టలుగా పడినటువంటి ఆ రోగులలో వీడు కూడా పడి ఉన్నాడు. వీడి గురించి ప్రత్యేకంగా వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే దూత వచ్చినప్పుడు వాడు ముందుగా మొట్టమొదటి వాడు దిగుతాడు, వాడు స్వస్థత పొందిపోతున్నాడు, వచ్చే వాళ్ళని పోయేవాళ్ళు చూస్తున్నాడు. కానీ వీడికి ఒక పరుపు ఉంది. ఏముందండి వీడికి? మిగతా వాళ్ళకి పరుపులు లేవు, వీడికి పరుపు ఉంది. వచ్చేటప్పుడు అది తీసుకొచ్చిన వాళ్ళు ఆ రోగిని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు. యేసుప్రభు వయసు ఎంత అప్పుడు? యేసుప్రభు వయసు 33 సంవత్సరాలు. యేసుప్రభు వయసు కంటే వీడి రోగం వయసు ఎక్కువ. వీడి రోగమే 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు. కానీ ఆ తెచ్చిన వాళ్ళు ఒక పరుపు తెచ్చారు. ఆ పరుపు మీద వీడిని కూర్చోబెట్టారు. వీడు కూర్చోలేడు, లేవలేడు, అవయవాలు పనిచేయవు. ఒకసారి అటు పడతాడు, ఒకటి లేస్తాడు. లేవడానికి కూడా శక్తి లేదు వాడికి. కానీ దేవదూత వస్తున్నాడు, నీళ్ళు కదిలిస్తున్నాడు, వీడు దిగడు. వీళ్ళు కదలిక లేదు, ఏ అవయవం పనిచేయదు, నీళ్ళు కదులుతున్నాయి. నీళ్ళను ఎవరు కదిలిస్తున్నాడండి? దేవదూత వచ్చి కదిలిస్తున్నాడు. ఏం చేయాలి వీడు బాగుపడాలంటే? అందరికంటే ముందు మొట్టమొదటి దిగాల. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా రక్షించబడతావు? సంఘం అంటే పట్టదు, ప్రార్థన అంటే పట్టదు, పేరుకు క్రైస్తవ కుటుంబాలు పుట్టావు, పేరు మంచిది, ఊరు మంచిది, కానీ జీవితం మంచిగా లేదు. కోనేరు నీకు అందుబాటులో ఉంది, అందులో స్వస్థపరిచే నీరు అందుబాటులో ఉంది. దేవదూత వస్తున్నాడు, పోతున్నాడు. నీకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, నువ్వు అలాగే పడి ఉన్నావు. ఎందుకు తెలుసా? నీ పరుపు ఆ పని చేస్తుంది. నీకు సుఖం, పరుపు సుఖంగా ఉంటుంది కదండి, మెత్తగా ఉంటుంది. పడుకుంటే నిద్ర వచ్చేస్తాయి, కునుకుపాట్లు వచ్చేస్తాయి. సంఘంలో కునుకుపాట్లు పడే వాళ్ళు ఉన్నారు. నీకు ఏ పరుపు నిన్ను నిద్రలోకి జారబో చేస్తుందో గమనించుకో. ఏ పాపము లేక ఏ సుఖము, ఏ భోగము నిన్ను దేవునికి దూరం చేస్తుందో గమనించు. వాడికి రోగం ఉంది, ఆ రోగం వాడికి అర్థం కాదు, వాడి రోగాన్ని వాడికి గుర్తించలేదు, ఏ డాక్టరు బాగు చేయలేడు. దేవదూత వస్తున్నాడు, నీళ్ళు కదిలించబడుతున్నాయి, వాడికంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడిపోతున్నారు. చూస్తూ నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే నాకు పరుపు ఉంది. వాళ్ళందరికీ ఏం లేదు, వాళ్ళకి పరుపు లేదు. నీకు లోకంలో సుఖం ఉంది, ఆ సుఖంలో నువ్వు దేవుని కూడా మర్చిపోతున్నావు. నీకు సంఘం పట్టదు, వాక్యం పట్టదు, వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. పేరుకు వస్తావు, ఉన్నావా సంఘంలో? ఉన్నా, నేనున్నా రోజు అని చెప్తావు. కానీ నీ రోగం అలాగే ఉంది, కుదరటం లేదు. అయితే దేవదూత వస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నాడు, రోగులందరూ బాగుపడిపోతున్నారు, వీడు మాత్రం వీడికి స్వస్థత లేదు. కారణం ఏంటంటే వీడికి పరుపు ఉంది. పరుపు అంటే సుఖం. ఈ లోక సుఖమును కోరుకుని ఆ సుఖంలోనే మునిగి తేలుతున్నావు. నిద్ర వస్తే నిద్రపోతున్నావు, అవయవం పనిచేయదు, ప్రార్థన రాదు, స్తుతి రాదు, ఆరాధన రాదు, వాక్యం రాదు, దేవునితో సంబంధం లేదు. కానీ కోనేట్లో ఉన్నావు, కోనేటి మీద మండపం మీదనే ఉన్నావు. 5 గాయాలు, 5 మండపాల మీద రోగులు పడినారు. ఏదో ఒక మండపం మీద పడి ఉన్నావు. యేసు గాయములు, 5 గాయములు. ఆ గాయంలో ఉన్నావు నువ్వు. పేరు గొప్పదే, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు.
క్రైస్తవ నామం ధరించి ఉన్నావు, మతంలో ఉన్నట్టున్నావు, స్వస్థత లేదు. అయితే చివరికి ఎవరు అవ్వాల్సి వచ్చిందండి? ఇక దేవదూత పనికి రావట్లే. దేవదూత వచ్చితే స్వస్థత ఉంది. దేవుడు తను దిగిరాకుండా తన దూతను పంపించాడు, అనేకులు బాగుపడుతున్నారు. కానీ యేసయ్య గమనించాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి యెరూషలేముకు వచ్చాడు. యేసు ఏం చేశాడండి? వాడు పడి ఉండడం చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడకూర్చున్నావా అని వాడిని అడిగాడు. హల్లెలూయా. వాడి కోసం యేసు ప్రభువే దిగి రావాల్సి వచ్చింది. ఇక దూత కాదు, దూత మట్టుకున్నా బాగుపడతాడు. వీడు వినడు, వీడికి దూత పట్టడు. పరుపు ఉంది, వీడిని నిన్న వచ్చాడు, వాడు బాగుపోయాడు. మొన్న వచ్చాడు, వీడికంటే వచ్చిన అందరూ బాగుపడిపోతున్నారు. నాకు కుదరకపోయినా పర్వాలేదు రోగం. చూడటానికి ఒక వింతగా ఉంది, వినోదంలాగా ఉంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని చూస్తున్నాడు. చాలే, చచ్చినా పర్వాలేదు ఇక్కడ అనుకుని ఆ పరుపును ఆధారంగా పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. అది యేసుక్రీస్తు వారి చిత్తం అది కాదు. వీడు బాగుపడాలా. వీడికంటే ముందు వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, వెనక వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు. నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదట ఎవడో ఒకటి దిగుతున్నాడు, బాగుపడుతున్నాడు. ఆయన వీడు దిగటంలా. వీడు దిగలేడండి. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, లేవలేడు, కూర్చోలేడు, నడవలేడు. మరి అడుక్కోవచ్చు కదా ఎవరైనా. అక్కడ చాలామంది హెల్ప్ అటెండర్స్ వస్తూ ఉంటారు, తీసుకొచ్చిన బధువులు, కొంచెం బలమైన వాళ్ళు ఉంటారు. అయ్యా, ప్రతిరోజు దేవదూత వస్తున్నాడు, అనేక సార్లు దేవదూత వచ్చి నిలకలేస్తున్నాడు, నేను దిగలేకపోతున్నాను, నాకు ఎవరు సహాయం చేయండి అంటే ఎవరు సహాయం చేయడండి? బలహీనుడు కదా, రోగి కాబట్టి ఎవరైనా ఒకరు అయ్యో పాపం అని చెప్పి దింపుతారు నీళ్ళలోకి. ఆ ప్రయత్నం కూడా చేయట్లే. పరుపు ఉంది, పరుపును ఆధారంగా పెట్టుకుని ఒక వినోదం చూసినట్టుగా చూస్తున్నాడు. నాకు రోగం కుదిరినా పర్లేదు, కుదరకపోయినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. సత్య తీసుకెళ్ళి సమాధి చేస్తారు మా వాళ్ళు అన్నట్టుగా. స్వస్థత కోసం వీడు కోరుకోవట్లేదు. అందుకని ఏసై అంటాడు, నువ్వు స్వస్థపడ కూర్చున్నావా? అసలు నీ కోరిక ఉందా? నీ స్థితి నేను ఎరుగుదును అంటాడు. వాడి స్థితి వాడికి తెలియదు. వాక్యం సెలవిస్తుంటే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇక దేవదూత స్థానంలో దేవదూత పని దేవదూత చేస్తున్నాడు. సంఘములో పాస్టర్ అనేవాడు దేవదూత. దేవదూత వీడికి రెక్కలు ఉండవు, వీడు ఎగిరిపోడు, వీడు కూడా మనిషే. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉందంటే ఆ సంఘపు దూతకు ఇలాగ చెప్పమంటాడు. ఎవరండి ఆ సంఘపు దూత అంటే? దేవదూత కాదు, సంఘ కాపరి.